జనసేన పొత్తు ఖరారైపోయింది. బీజేపీ కూడా కలిసొచ్చే అవకాశాలున్నాయి. దీంతో మూడు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే పొత్తుల కారణంగా టీడీపీలో చాలా మంది సీనియర్లు తమ సీట్లు కోల్పోయే పరిస్థితి తలెత్తింది. దాంతో అప్పుడే కొందరు నేతల్లో అసంతృప్తి మొదలైంది. పరిస్థితి గమనించిన తెలుగుదేశం అధినేత అలర్ట్ అయ్యారు. సీట్లు త్యాగం చేసిన వారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంతకు చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటి? టీడీపీ బాస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? లెట్స్ వాచ్. ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార వైసీపీ ఎత్తులు వేస్తుంటే ప్రతిపక్ష టీడీపీ కూటమి పై ఎత్తులు వేసేందుకు సిద్ధమవుతోంది. ప్రజా వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు చంద్రబాబు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జనసేనతో జతకట్టారు. ఇప్పుడు బీజేపీని కలుపుకుపోయేందుకు రంగం సిద్ధం చేశారు. కమలనాథులు కూడా కలిసి రావడంపై ఆలోచన చేస్తున్నారు. ఇక మూడు పార్టీల మధ్య పొత్తులు ఖరారైతే సీట్ల పంపకాలు మొదలవుతాయి. ఇక్కడి వరకు బాగున్నా ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. టీడీపీ పొత్తులు కారణంగా చాలా చోట్ల సీనియర్లు సీట్లు కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది. పొత్తులో భాగంగా కోల్పోయే సీట్లలో స్థానిక నాయకులు పార్టీని వీడే పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా చోట్ల పార్టీకి చెందిన కీలక నాయకులు పచ్చ కండువా వదిలేసి వెళ్తున్నారు. సైకిల్ను కాదని ఇతర పార్టీలో చేరుతున్నారు. రోజు రోజుకు పార్టీని వీడే వారి సంఖ్య పెరుగుతుండటంతో చంద్రబాబు నివారించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు గ్యారంటీ అంటూ ఓ కీలక ప్రకటన చేశారు. జనసేనతో పొత్తు వలన ఏర్పడిన విభేదాలు, అసంతృప్తులను టీడీపీ అధినేత చంద్రబాబు చల్లార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పొత్తుల విషయంపై పార్టీ నాయకత్వానికి కీలక సూచనలు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో విస్తృత పర్యటనలు చేస్తున్న చంద్రబాబు ఈ క్రమంలోనే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీపై అసంతృప్తితో ఉన్నవారికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పొత్తుల విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులకు సహకరించిన నాయకులకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పొత్తులు ఉండడంతో అందరికీ టికెట్లు ఇవ్వలేమనే విషయాన్ని గుర్తు చేశారు. టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచించారు. మనస్తాపం చెంది ఇతర నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు. పార్టీని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పొత్తుకు సహకరించిన వారికి భవిష్యత్తులో అద్భుత అవకాశాలు ఉంటాయని ప్రకటించారు. మరి టీడీపీ అధినేత ఇచ్చిన హామీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మరి